అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ పైన ఎంట్రన్స్ రాసి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సెలెక్ట్ అయినారు. అక్కడి నుంచి చెప్పండి. అక్కడి నుంచి నేను సీతారాంబాగ్ వచ్చాను. నాంపల్లిలో సీతారాంబాగ్ అని ఉంది, ఇక్కడే భాగ్యనగరంలో. అక్కడ సీతారాంబాగులో ఎంట్రన్స్ అయిన తర్వాత డిపోయలు బిఓఎల్ అని 4 సంవత్సరాల పాఠ్యగ్రంథం ఉండేది. బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ ఇది అలాగే డిప్లొమా ఇన్ ఓరియంటల్ లెర్నింగ్ రెండు కలిపా మీరు చేసింది? వేరు ఒకదాని తర్వాత రెండు కలిపి 4 సంవత్సరాలు. ఆ సమయంలో ఎలా ఉండేదంటే ఏ గ్రంథమైనా పూర్తిగా చెప్పడం అనేది ఒకటి ఉండేది. ఆ పూర్తిగా చెప్పడం అనేది పూర్తిగా అయ్యేది కూడా. తర్వాత కాలంలో బుద్ధి పెరిగిందో పెరగడమో తెలియదు, కానీ చెబుతూ ఉంటే పిల్లలకు అర్థం కావడం, మాకు అర్థం అవడమే కష్టమని మేము అనుకునేవాళ్ళం. కానీ తర్వాత కాలంలో ఆ పాఠ్యగ్రంథాలని చాలా తక్కువగా చేసినా కూడా అవి పూర్తిగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అర్థము కాదు, మేము కూడా మేము అర్థం చేసుకున్నంత కూడా వారికి అర్థం కానట్టుగా ఉండేది. కానీ ఇక్కడ మాకు ఆచార్యులు చాలా గొప్ప ఆచార్యులు ఉండేవారు. కోవిల్ కందాడై శఠగోప రామానుజాచార్యుల వారు, అలాగే కృష్ణాచార్య వర్ఖేడ్కర్ గారు, ఆయన ఇక్కడికి పంపించబడ్డారు. వారు కూడా ఇక్కడే అధ్యాపకులుగా పనిచేశారు. వారు కూడా నేను ఇటు వచ్చిన తర్వాత వారు కూడా ఇటు వచ్చారు, 1 సంవత్సరం తేడాతో. తర్వాత శ్రీనివాసాచార్యుల వారు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు, వేరే చోట. తెలంగాణ వాళ్లకు తమ చోటును వదిలిపెట్టి వేరే చోటికి ఉండడం ఇష్టం ఉండదు. కాబట్టి అలా ఆచార్యులు ఆ నాథమాచార్యుల వారు, విఠల శాస్త్రి గారు వాళ్ళే అక్కడ ఉండిపోయి కొన్నాళ్ళు అక్కడ పాఠాలు చెప్తూ ఉన్నారు. తర్వాత పాఠశాల మాతో పాటు పెరిగి మాతో పాటు వృద్ధి చెంది మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంన్నర లోపల అక్కడ కూడా పూర్తి అయిపోయింది. కేవలం మా కోసమే ఆ పాఠశాల పుట్టిందిగా భావిస్తున్నాం. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను 1928లోనే. ఇక్కడ వారు స్థాపన చేసి ఉభయ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అనే పేరుతో నిర్వహిస్తుండేవారు సీతారాంబాగులో. అప్పుడు అగర్వాల్ రాజు అని ఉండేవారు, రాజా అగర్వాల్ అని. వారి పాలనలో ఆ పాఠశాల జరుగుతూ ఉండేది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వీకరించారు. మేము ప్రవేశించిన సంవత్సరం నుంచే, అంటే 1963 నుంచి నేను 67 దాకా అక్కడ చదువుకున్నాను సీతారాంబాగులో. అక్కడ మాకు చాలామంది అధ్యాపకులను మేము అక్కడ చూచాం. వంగీపురం రామానుజాచార్యులు గారు, అదేవిధంగా మరింగంటి శ్రీరంగాచార్యుల వారు, అమరవాది కృష్ణమాచార్యుల వారు, వీళ్ళంతా కూడా స్వామివారి వల్ల, స్వామివారు అంటే కోవిల్ కందాడే శఠగోప రామానుజాచార్యుల వారి చేత సంస్కృత పండితులుగా మార్చబడ్డవారు. వీరంతా కూడా వారి తమ శిష్యులనే అధ్యాపకులుగా ఏర్పాటు చేసి అనేక మందికి పాఠాలు అలా చెప్పిస్తూ ఆ సంస్థను వృద్ధి చేశారు వారు. మేము 28 నుంచి ప్రారంభమైతే మేము చదువుకున్నది 63 దాకా వారే. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అప్పుడు దానికి ప్రాధాన్యం ఇచ్చి వారు నడపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ అన్నంగరాచార్యుల వారు ఒక్కరే ఇప్పుడు ఉన్నారు. ప్రతివాది భయంకర అన్నంగరాచార్యులు గారని, వారు కూడా 97 సంవత్సరాల వయస్సుతో ఉన్నారు. అన్ని పనులు చేయగలుగుతున్నారు ఇప్పుడు కూడా. వారు ఒక్కరు మిగిలారు, మిగతా వారందరూ కూడా లేరు. ఆ సీతారాంబాగులో కూడా ఉంటున్నారు. అప్పుడు మాకు ఆచార్యులంతా కూడా ఆ చుట్టూ ఉండేవారు. మేము అందరం మధ్యలో ఉండేవాళ్ళము. ఒక అద్భుతంగా జరుగుతూ ఉండేది. సాంప్రదాయికంగా శిక్షణ జరుగుతూ ఉండేది. రెసిడెన్షియల్ ఇది రెసిడెన్షియల్ కూడా అక్కడ ఉండటం కూడా అక్కడే.
భోజనం అక్కడే. రామానుజ కూటము అని, శంకర కూటం అని 2 కూటలు ఉండేవి. అక్కడ భోజనాలు చేసేవారు. బ్రాహ్మణేతరులు కూడా చదివేవారు. రవ్వా శ్రీహరి గారు అలాంటి వారు అక్కడే చదువుకున్నారు. తర్వాత మేమంతా కూడా అక్కడే ఉన్నాము. తెలంగాణ వాళ్ళ పండితులకు అందరికీ కూడా కేంద్రం అంటే ఈ సీతారాం బాగ్. అలా చాలామందికి ఒక కేంద్రంగా అయింది సంస్కృత విద్యా కేంద్రం. ఆ కాలంలో చాలామంది చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశము అవసరము వాళ్ళకు ఉండేది కాదు. పౌరోహిత్యముతో ఉండేవారు కాబట్టి ఎవరు అక్కడ ఉండేవారు కాదు. కానీ కొంతమంది మాత్రం అప్పుడే మొదలైనటువంటి ఉద్యోగాలలో ప్రవేశించడం అనేది కొంతమందికి ప్రారంభమైంది. అలా ప్రారంభం అయింది. అయితే వాటికి కూడా ఒక జిల్లా పరిషత్తులలో అక్కడక్కడ ఉద్యోగాలు లభిస్తూ ఉండేవి. వాళ్ళని చూచి తెలుగు కూడా మొదలుపెట్టడం జరిగింది. 67, 62 నుంచి కానీ 61 నుంచి కానీ తెలుగు కళాశాలలు ప్రారంభమయ్యాయి. బొగ్గులకుంటలో ఒకటి, నల్లకుంటలో ఒకటి, అలా తెలుగు కళాశాలలు ఉండేవి. సంస్కృత కళాశాలలు మాత్రం మొత్తం తెలంగాణలో ఇక్కడ పెద్ద కళాశాల అని అంటే సీతారాం బాగు. రెండవది వేములవాడ ఒకటి ఉండేది. వేములవాడ పాఠశాలే, అన్ని పాఠశాలలే, మొత్తం కళాశాలగా మాత్రం ఇది ఒక్కటే ఉండేది. కాలాంతరంలో 3-4 కళాశాలలు వచ్చాయి, కానీ ఎక్కువ కళాశాలలు తెలుగు కళాశాలలే వచ్చాయి. ఎందుకంటే సంస్కృతానికి ప్రత్యేకమైన బోధనము ఉండే అవకాశం లేక ఎవరు చదువుకున్నా, సంస్కృతం చదువుకున్నా తెలుగు అధ్యాపకులుగానే పనిచేస్తుండేవారు. అందువల్ల మేము కూడా అలాగే వృద్ధి చెందాలి అని అనుకొని వచ్చాము. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పఠ్యం నరసింహశాస్త్రి గారని కూడా, ఖండవల్లి నరసింహశాస్త్రి గారని అంటారు, ఆయన కూడా అక్కడ వ్యాకరణం చెబుతూ ఉండేవారు. అందరికీ కూడా విషయాలు కంఠస్థాలు. ఎవరు పుస్తకాన్ని చూచి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, అంతా నోటితోనే చెప్తుండేవారు. మేము మాత్రం పుస్తకాలు కొనుక్కొని తెప్పించుకొని, చౌకంబా నుంచి అక్కడి నుంచి తెప్పించుకొని, కాశీ నుంచి తెప్పించుకొని చదువుకునేవాళ్ళము. పాండురంగాచార్యుల వారిని అధ్యాపకులుగా తీసుకున్నారు. వారి దగ్గర కూడా కొంత మేము అధ్యయనం చేశాము. ముఖ్యంగా నేను న్యాయశాస్త్రం అధ్యయనం చేశాను. న్యాయశాస్త్రం అంతా కూడా మరింగంటి శ్రీరంగాచార్యుల వారి దగ్గర, అదేవిధంగా వంగీపురం రామానుజాచార్యుల వారి దగ్గర, ప్రతివాది భయంకర వేదాంతాచార్యుల వారి దగ్గర మేము అధ్యయనం చేశాము. ప్రతివాది భయంకర అన్నంగరాచార్యుల వారి దగ్గర తెలుగు అధ్యయనం చేశాము. వ్యాకరణాన్ని సముద్రాల శ్రీనివాసాచార్యుల వారి దగ్గర, అదేవిధంగా కందాడై రామానుజాచార్యుల వారిని పౌరాణికులుగా ప్రసిద్ధంగా ఉండేవారు. ఇటీవలే 2-3 సంవత్సరాల క్రితం వారు పరమపదించారు. వారి దగ్గర వ్యాకరణం, వారు మొట్టమొదట వ్యాకరణం మాకు చెప్పారు కాబట్టి వారిని అప్పుడే క్రొత్తగా అధ్యాపకులుగా తీసుకున్నారు. వారు కూడా పుస్తకము లేకుండానే చెప్పేవారు. అలా మా అందరికీ వాళ్ళ ఆదర్శమూర్తులుగా ఉండేవారు. అలా మేము అధ్యయనం చేశామంటే ఏం మాట్లాడినా సంస్కృతంలోనే చెప్పాలి, సంస్కృతంలో ఉండాలి. ఇది కాకుండా అయితే పాఠాలు అందరూ కూడా తెలుగులో చెప్తూ ఉండేవారు. కానీ దైవికంగా ఏం జరిగిందంటే, నాకు చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు చొప్పున నేను ప్రవేశించగానే అక్కడ పిల్లలందరితో కలిసి సంస్కృతంలో మాట్లాడడం మొదలుపెట్టాను నేను. అంటే నాకంటే తక్కువ వయసులో ఉండే వాళ్ళని చూచి, ఎక్కువ వయసులో ఉంటే కొంచెం భయంగా ఉండేది, అధ్యాపకుల దగ్గర భయంగా ఉండేది. కానీ నేను మిగతా పిల్లలతో మాట్లాడుతూ సంస్కృతం మాట్లాడుతూ ఉంటే క్రమక్రమంగా అధ్యాపకులు కూడా విని మా దోషం వింటున్నారో, వాళ్ళు గుణాన్ని స్వీకరిస్తున్నారో కానీ గుణాన్ని స్వీకరిస్తూ వాళ్ళు అభినందించడం మొదలుపెట్టారు. అప్పుడు ధైర్యం బాగా వచ్చేసింది. 1 సంవత్సరము లోపలనే, 1 సంవత్సరం మామూలు విద్యార్థిగా ఉన్నాను. ఆ 2వ సంవత్సరంలో డిపోయల్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడే నన్ను సభాధ్యక్ష అనే పేరు పెట్టేసేసారు. అందరినీ నియమించి సంస్కృతంలో మాట్లాడించడం అనేటువంటి ఒక ఉద్యమం ఆచార్యులందరూ కూడా అభినందించారు. అది పరోక్షంగా అభినందించేవారు, ప్రత్యక్షంగా అభినందించేవారు. ఆ రకంగా సంస్కృతానికి మాట్లాడడానికి వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఆ తర్వాత 3-4 సంవత్సరాలు కూడా బీఓఏలు కూడా చేశాను. ఆ సమయంలో ఎక్కువ అంకాలు రావడం అంటే చాలా కష్టం.
కానీ నేను వ్యాకరణము అంటే సంస్కృతానికి ఎందుకు గొప్పతనము అంటే ఇప్పటికీ వ్యాకరణము గౌరవింపబడిన వ్యాకరణం కలది సంస్కృతం కాబట్టి. ఏ భాషకైతే వ్యాకరణము గౌరవింపబడుతుందో ఆ భాష నిలుస్తుంది. కానీ వ్యాకరణం కష్టము, వ్యాకరణం వద్దు అనుకుంటే భాషలన్నీ పోతాయి. ఇప్పుడు తెలుగు ఎంత ప్రియమైనా అందులో సంప్రదాయము ప్రకారము మాట్లాడాలి అనే భావన పోయింది. తర్వాత ఇతర పదాలన్నీ కూడా వాడవచ్చు, భావం కోసమే, భావ ప్రకటన కోసమే భాష తప్ప ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి ఒక భావన వచ్చింది. కానీ సంస్కృతము యొక్క అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు ఉందంటే ఎప్పుడూ ఉంది. దానికి భావ ప్రకటన ఒకటే కాదు, పూర్వుల మహర్షుల యొక్క మాటలు ఏమిటి అని రక్షించుకోవడానికి భాషను రక్షించారు వాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడానికి కూడా సంస్కృతం ఉండడమే కారణం. సంస్కృతం అనేది లేకపోతే పూర్వ ఋషులు ఏమన్నారో ఇప్పటికీ తెలిసేది కాదు, వాళ్ళు ఏమన్నారో ఎందుకన్నారో కూడా తెలిసేది కాదు. కానీ మనకు కొంతమందికి సంస్కృతం రాకున్నా, సంస్కృతం మాట్లాడడం రాకున్నా సంస్కృత గ్రంథాలు చదవడం అందరికీ వచ్చు. పూర్వం నుంచి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పురోహితులు కానీ వాళ్ళు ధర్మశాస్త్రాలు ఇవన్నీ చర్చ చేస్తూ ఉంటే చిన్నప్పుడే నాకు చాలా ఆశ్చర్యం కనిపించింది. ఇప్పుడు ఎక్కువ మంది పురోహితులు ఉన్నా ఎక్కువ చర్చలు అనేవి జరగడం లేదు ఎక్కడ. అంటే ఒక ధర్మమును గురించి చర్చ కానీ ఒక వ్యవస్థ గురించి చర్చ కానీ జరగలేదు. ఆ విధంగా పిల్లలకు చర్చాగోష్ఠిని నేను అక్కడ ప్రారంభం చేస్తూ రోజు 1 గంట సేపు మనం మాట్లాడాలి, మీరంతా కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను. కానీ 5 అయితే 5, 10 అయితే 10 మంది అని చెప్పి అందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి ఒక కార్యనిర్వహణం కూడా నాకు జరిగింది. ఆ కారణంగానే నేను అందరికీ ప్రియమయ్యాను. మిత్రుడు అనే పేరే పెట్టారు, నా పేరు వదిలేశారు అందరు. మిత్ర అని కొంతమంది, మిత్రాణి అని పరిహాసంగా బహువచనం చెప్పడం, ఏకవచన స్థానంలో మిత్రాణి నేను మిత్రాణి ఆగచ్చంతు అనేవాడిని. కాబట్టి వాళ్ళు కూడా నా పేరు మిత్రాణి అని పేరు పెట్టారు. మొత్తం మీద అందరూ చాలా ఒక ప్రేమ భావముతో ఉండడం వల్ల నేను కళాశాలలో చదువుతున్నప్పుడే ఒక ఉద్యమం చేశాను. అయితే ఈ ఉద్యమానికి ఇతరమైనటువంటి బలాలు నాకు లేదు. ఎప్పుడు ఒకటి ఏకముఖంగానే నేనే అందరికీ సహకరించాలి తప్ప నాకు సహకరించే వాళ్ళు సహకరించారా లేదా అనే పట్టుదల లేకపోయింది. అందువల్ల ఎవరిని సంఘంగా తీర్చేటువంటి శక్తి నాకు మొదటి నుంచి లేదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నా మీద అందరికీ ప్రేమ, నేను కూడా అందరికీ అహితంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా నాకు లేదు. అది సమాజం నాకు ఇచ్చింది, నేను సమాజాన్ని వల్ల నేర్చుకున్నదే. కాబట్టి ఎవరు చూసినా మాట్లాడడం జరుగుతుంది. ఆ విధంగా 4 సంవత్సరాలు చాలా చక్కగా అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనం అయిన తర్వాత నేను మా అన్నగారు నల్గొండలో పనిచేస్తూ ఉంటే ఆ నల్గొండ కళాశాలలో వాళ్ళు మా అన్నగారు నిజామాబాదులో భారతీయ విజ్ఞాన సమితి అని పెట్టారు కదా, అదేవిధంగా నల్గొండకు వెళ్ళిన తర్వాత గీతా విజ్ఞాన సమితి అని పేరు పెట్టి, అదే పేరు ఎందుకని అది అక్కడ వదిలేసేసి గీతా విజ్ఞాన సమితి అని పేరు పెట్టి ఇక్కడ పెట్టారు. ఆ గీతా విజ్ఞాన సమితి వాళ్ళే మా అన్నగారికి వరంగల్కి మళ్ళీ బదిలీ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు కొంచెం వాళ్ళ సంఘం వృద్ధి అయి, ఇప్పుడు శర్మగారు లేదు కదా, మనము అధ్యయనము చేసుకోలేం కదా, ఇప్పుడు మనమే అధ్యయనం చేసే ఒక కళాశాలను పెడదామని వాళ్ళు గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలను పెట్టారు. 19 ముందు ఇక్కడ సిలబస్ ఎట్లా ఉండేది, ఏమేమి స్టడీ చేశారు? 4 ఏళ్ళు మీరు ఇది డిప్లొమా పైన బ్యాచిలర్ చేశారు కదా ఓరియంటల్ లెర్నింగ్లో. ఓరియంటల్ లెర్నింగ్ అన్నప్పుడు కేవలం సంస్కృతమేనా, సంస్కృతం తెలుగు కూడా ఉండేదా, కొంత ద్రవిడం కూడా ఉండేదా? ఆ సిలబస్ కాస్త చెప్పండి. తెలుగు అనేది ఒక పత్రం మాత్రం ఉండేది, ఆంగ్లం అనేది లేదప్పుడు. సంస్కృతము కావ్యాలు ఉండేవి, వ్యాకరణం ఉండేది, నాటకాలు ఉండేవి, సంస్కృత గద్య ప్రబంధం ఉండేది, పద్య ప్రబంధం ఉండేది, అదేవిధంగా సాహిత్యం ఉండేది. ఇవి 2 సంవత్సరాలంతా ప్రాథమికమైన సంస్కృతం ఉండేది. అంటే అందరికీ ఉపయోగపడేటువంటి ప్రామాణికమైనటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి. బీఓఎల్ అనేటువంటి దాంట్లో
2 సంవత్సరాలలో విశేష శాస్త్రాధ్యయనం ఉండేది. ఆ 2 సంవత్సరాలలో నేను న్యాయశాస్త్రమును ప్రధానంగా చేసుకొని చదివాను. అందులో గదాధరుడు రాసినటువంటి పంచలక్షణి చదివాను. అంటే విశేషమైన తర్క సంగ్రహము, అర్థ సంగ్రహము ఇవన్నీ కూడా డిఓఎల్లో మేము పూర్తి చేశాము. బిఓఎల్లో పంచలక్షణి, అలాగే చతుర్దశ లక్షణి పూర్తి పుస్తకాలు ఉండేవి. అప్పుడు ఆ పూర్తి పుస్తకాలు చెప్పడానికి సమయం ఉండేది, మాకు చదవడానికి కూడా సమయం ఉండేది. తర్వాత అవయవ గ్రంథమని, అవయవ ప్రకరణం అనేది ఒకటి, తర్వాత సవ్యభిచారం అనే ఒకటి, సత్ప్రతిపక్షం అనేది, ఇవన్నీ పెద్ద పెద్ద గ్రంథాలు. చింతామణి అని సంస్కృతంలో గంగేశోపాధ్యాయుల వారని వారు బెంగాలీలో ఉండేవారు. వారు నవ న్యాయాన్ని ఆవిష్కరించారు. అంతఃపూర్వం ఉదయనాచార్యుల వారని, అలాగే అన్నంభట్టు గారని, ఇలాంటి తెలుగు ప్రాంతంలో అన్నంభట్టు గారు చాలా ప్రసిద్ధులు. వారి గ్రంథమే మొత్తం దేశమంతా కూడా వ్యాప్తమైంది, తర్క సంగ్రహం అని. ఉదయనాచార్యుల వారని వారి చాలా ప్రౌఢమైన గ్రంథంగా ప్రసిద్ధి. అలాగే గౌతమ మహర్షి యొక్క సూత్రాలు, గౌతమ న్యాయసూత్రం అని, గౌతమ ధర్మసూత్రం ఉంది, గౌతమ న్యాయసూత్రం ఉంది. గౌతమ న్యాయసూత్రాన్ని అధ్యయనం చేశాము. అలాగే కణాద సూత్రాలు కూడా, కణాదుడు సూత్రాల్ని కాణాదం పాణినీయంచ సర్వశాస్త్రోపకారకం అని అనేవాళ్ళు. పాణిని రాసినటువంటి వ్యాకరణము, కణాదుడు రాసినటువంటి తర్కము, వైశేషిక దర్శనం అని పేరు కణాదుడు రాసినటువంటి గ్రంథానికి. ఆ వైశేషిక దర్శనం చాలా పట్టుగలది. అది చదువుకుంటే మొత్తం వాద ప్రతివాదాలలో ఎవరైనా ఓడించవచ్చు. అదేవిధంగా అదే కోవకు చెందింది న్యాయ దర్శనం. న్యాయ దర్శనము, వైశేషిక దర్శనమని గౌతమ కణాదులు మనకు అందించారు. వాళ్ళను అనుసరించి తర్క సంగ్రహము, ముక్తావళి ఇవన్నీ నవ్యన్యాయంగా క్రొత్త న్యాయశాస్త్రముగా ఆవిర్భవించింది గంగేశోపాధ్యాయుల వల్ల. వారిని అనుసరించి విశ్వనాథ పంచాన్న భట్టాచార్యుల వారని వారు న్యాయ సిద్ధాంత ముక్తావళిని రచించారు. దానికి వ్యాఖ్యానాన్ని దినకరుడు రాసి దినకరి అనే వ్యాఖ్యానం ఉండేది.